మా మావి గారి కానీ విజయ్కి కానీ ఒక ఒంగోలులో ఒక స్థలం విషయంలో చాలా సార్లు గొడవలు జరుగుతున్నాయి. నేను విజయ్కి చెప్పాను, మనకు ఒక పాప ఉంది, మనకు ఒక పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ ఫాదర్ తో చాలా సార్లు గొడవ పడేవాడు ఇంట్లో. అంటే అతని కారణం అంటారా మేడం? అంటే ఎవరితో ఉన్నాయంటే మీరేమన్నా అంటారా? అది నేను చెప్పలేదు, మీకే ముందు తెలుస్తుంది. లేదండి, ఏదైనా సరే నేను ఏం చేసినా అన్ని కోర్టు ఎలా చెప్తే ఆ ప్రాసెస్ లో నేను వెళ్ళాను తప్ప నేను పర్సనల్ గా మాత్రం నేను అతను కార్ తీసుకోవాలని కానీ ఈ విషయాల్లో మాత్రం 2 సంవత్సరాల నుంచి ఇవాళ ఆత్మహత్య చేసుకోవాల్సిన అది నేను అడగాలి, నేను వాళ్ళ పేరెంట్స్ ని అడగాలి. మీరు ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ ని అడగండి. ఎందుకంటే 2 years నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మా ఇద్దరి మధ్య మాటలు అనేవి లేవు. ఎందుకంటే సండే టైంలో ఆఫ్టర్నూన్ వరకు పాపను తీసుకుని వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తారు, వాళ్ళ ఇష్టం. ఏ రోజు కూడా నేను పాపను ఇవ్వను కానీ వాళ్ళ అతను ఏదైతే సంపాదించాడో ఆ విషయాలు నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. నేను ఇప్పుడు ఏం అడుగుతున్నాను, నేను పెళ్ళైనప్పుడు కూడా నేనే అతనికి ఇచ్చాను తప్ప అతను నాకు ఏ విధంగా నాకు సహాయం చేయలేదు. అతను రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో ఉండగా కూడా నేను హెల్ప్ చేశాను. మా ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొచ్చి రెంట్ కట్టేదాన్ని. అలాంటిది నాకేం అవసరం అండి? అతని డబ్బులు తినాల్సిన అవసరం నాకేముంది చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్న ఓకే, ఒక ఎవరైనా బిడ్డ చనిపోతే బాధ అనేది ఉంటుంది, ఆ బాధలో ఎన్నో మాట్లాడుంటారు. సో కొన్ని రోజులు ఆగితే మీకే నిజాలు ఏంటనేది. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.